ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక 60 ఉసిరికాయలండి. ఆల్రెడీ ఇవి కడిగేసి తూర్చి పెట్టినవన్నమాట. ఇది నీళ్ళు తడి ఏమి ఉండకూడదు. కారము ఈ కప్పు నిండా, దీంట్లో సగం కప్పు ఉప్పు, ఆవాలు, చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న అరగంట సేపు నానబెట్టుకొని పెట్టుకోవాలి, మెంతులు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో కాయలు ఆల్రెడీ తూర్చిపెట్టి నీటికి కడిగి పెట్టుకున్న కాయలు వేసుకొని కుక్కర్కి వేసుకోవాలి. ఒక విజిల్ వచ్చి నాకు తీసేసుకోవాలి. ఇన్ కేస్ విజిల్ రాకపోతే 15 మినిట్స్ లోపల బాగా మగ్గుతాయండి. అవే ఓపెన్ అయ్యి బాగా ఉడుకుతాయి అన్నమాట. సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, బట్ ఇలా అయితే ఈజీ అండ్ బాగా ఉంటుంది. కుక్కర్లో పెట్టుకున్నానండి. ఈ 15 మినిట్స్ తర్వాత దించుకోవాలా. అంత లోపల మనము ఆవాలు అవి వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెన్నం హీట్ ఎక్కువైందండి. దాంట్లో ఆవాలు, స్పూన్ ఆవాలు, వేయించి పెట్టుకోవాలి. ఆవాలు చిటపట అంటున్నాయండి, తీసేసుకుంటాను. విజిల్ వచ్చిందండి, దించేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతులు, జీలకర్ర రెండు కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఇవి కూడా చిటపట అంటున్నాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతి ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆమ్లా అంతా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇది కూడా చల్లారినాక మనం వేసుకోవాలన్నమాట. నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక విజిల్ వచ్చాక 15 రాకపోతే 15 మినిట్స్కి తీసేసేయాలండి. ఒక విజిల్కి అంతా అవే ఓపెన్ అయినాయి. ఇది చల్లారినాక ఇట్లా ఎంటీ కంటైనర్ తీసుకొని తడి లేకోకుండా ఉండాలి. దీంట్లో అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. పోపుకండి నూనె బాగా బాయిల్ అయింది. దీంట్లో ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, తర్వాత కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇది పోపు వేగిందండి. ఆఫ్ చేసుకొని చల్లారినాక కలుపుకోవాలన్నమాట. వేడిది కలుపుకోకూడదు, వేడి నూనె. చల్లారినాక నూనె కలుపుకోవాలి. ఆల్రెడీ మనం నూనె వేసి బాయిల్ చేసాము అవి ఆమ్లా, అందుకని దాంతోపాటు ఈ ఆయిల్ ఇంకా తక్కువ వస్తే మనము వేడి చేసి ఆయిల్ చల్లారినాక కలుపుకోవాలి. వేడి ఆయిల్ మాత్రం కలుపుకోకూడదు. ఇప్పుడు ఉసిరికాయలు వేయించానండి, చల్లారినాయి. ఇప్పుడు మన అన్నీ కలుపుకోవాలన్నమాట. కారం, ఉప్పు, ఇది ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్, దీంట్లో ఎల్లిపాయలు, చింతపండు వేడి నీళ్ళల్లో నానపెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా ఉడికి దాని గొజ్జు తీసేసుకొని పెట్టుకోవాలండి. ఇది కూడా చల్లారినాకనే, అన్నీ చల్లారినాకనే కలుపుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ చింతపండు మీరు లెమన్స్ కావాలంటే వాడుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకున్నానండి. దాంట్లో మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్న ఆయిల్, దీంట్లోనే ఇంగువ, అది కూడా చల్లారింది, వేసి కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ ఇవంతా అయిపోయినాక మనం ఇంకా కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకోవాలి. ఇది 1 డే టుమారో నుంచి రెగ్యులర్గా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఆయిల్ ఉప్పు పడినాక ఊరుతుందండి, సరిపోయింది మొత్తం ఆయిల్. ఇంకొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు.
ఆమ్లా చాలా మంచిది, ముందుగా రెసిస్టెంట్ ఇస్తుంది అండ్ హెయిర్ బ్లాక్ వైట్ కాకుండా బ్లాక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. రోజు ఒక ఆమ్లా తింటే చాలా మంచిది. ఆమ్లా రైస్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇంకొక ఎపిసోడ్లో చూపిస్తాను. ఆమ్లా ఉసిరికాయ పికిల్ రెడీ అండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఆయిల్ సరిపోతుంది, ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా అవసరం. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో మనం అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అన్ని ఇంట్లో దొరికేటివే అన్నమాట. అందులో మంచి హెల్తీవి, మీరు ట్రై చేయండి. ఆమ్లా చాలా మంచిది. యంగ్గా ఉండడానికి ఆమ్లా ఎక్కువ తింటారు, రెసిస్టెంట్ పవర్ ఎక్కువ. హెయిర్ వైట్ కాకుండా బ్లాక్ కావడానికి వాడతారు. రోజు ఒక ఆమ్లా తింటే మీరు యంగ్గా ఉంటారనమాట. నేను డిష్ అవుట్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన ఉసిరికాయ పికిల్ రెడీ. ఈ 6 months వరకు ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా పికిల్ పెట్టుకున్నాక ఈ కంటైనర్కి అంతా అంటుతుంది కదా, ఇలా అన్నం వేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, మా పిల్లలు చాలా ఇష్టపడతారు. నేను వేస్ట్ చేయకోకుండా ఈ కారము ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టు నీట్గా పెట్టేసి పెట్టుకుంటానమాట. మీరు ట్రై చేయండి. ఇలా కారము ఆయిల్ ఆ కంటైనర్ అంతా నీట్గా అన్నం వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసానండి. ఇలా ఈ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రతిసారి పికిల్స్ పెట్టిన ప్రతిసారి ఇలానే చేస్తానన్నమాట. ఈ ముద్ద కోసం మా పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.